వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. ఎల్లారెడ్డిలో స్వచ్ఛతనం పచ్చదనం అవగాహన నిర్వహించిన అధికారులు. ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో నూతన బోర్ వేయించిన ఎమ్మెల్యే. జయగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 17వసారి నిర్వహించనున్న సర్వాయి పాపన జయంతి వేడుక. సోమవారం చుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్. వివరాలకు వెళ్తే హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు ఈ ఏడాది శ్రావణ మాసం సోమవారం ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో శివాలయాలకు వెళ్లి ఆలయాల్లోని శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం 5వ నెల శ్రావణం ఈ మాసం శివునికి అంకితం చేసింది. శ్రావణ మాసంలో ప్రతిరోజు శివుని పూజిస్తారు. ఏడాది శ్రావణ మాసం సోమవారం రోజున ప్రారంభం అవడం విశేషం. శ్రావణ మాసం సందర్భంగా శివారాధన వల్ల భక్తుల సకల కోరికలు నెరవేరుతాయని, సోమవారాలు ఉపవాసం ఉండడం వల్ల ఫలితం లభిస్తూ ఉందని, ఒక సమస్యలు తొలగిపోతాయని, శివ పూజలు చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. దీంతో శైవ క్షేత్రాలకు భక్తులు ఉదయం నుండి పోటెత్తారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో భక్తులు ఉదయం నుండి శివుడి లింగానికి జలాభిషేకం, పాలాభిషేకం, భక్తుల రద్దీతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. विश्वेशं त्रयंबकं गौतमीपते हिमालयं केदारं कृष्णेशं शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्राप्तमेन सप्तजन्मं कृतं पापं स्मरणेन विनश्यते हर नमः पार्वती पते शिव. భారత సంస్కృతి సంప్రదాయాల్ని హైందవ ధర్మం కాపాడేందుకు యువకులు ముందుకు రావాలని విశ్వ హిందూ పరిషత్ కామారెడ్డి జిల్లా త్రిప్రఖండ సంఘటన మంత్రి వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం హిందూ సంస్కృతి సంప్రదాయాలు, దేవాలయాలు, లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మత మార్పిడి నుండి హిందువులను, హైందవ ధర్మాన్ని కాపాడేలా హిందూ సమాజాన్ని రక్షించేటట్టుగా ప్రతి ఒక్క యువత ధర్మ రక్షకులుగా పనిచేయాలని, విలువైన సమయాన్ని వృధా చేయకుండా దేశం కోసం, ధర్మం కోసం సమయం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్లో చేరాలని కోరారు. దేవులుగా పూజించే గోమాతలను రక్షించి వాటిని పూజించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బజరంగ్ దళ్, తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. రుద్రారం గ్రామ నూతన కమిటీ సభ్యులు, విహెచ్పీ అధ్యక్షులు, విఠల ఉపాధ్యక్షులు, దుర్గయ్య కార్యదర్శి బాలరాజు, శివరాములు సత్సంగ్ ప్రముఖ్, గోపాల్ పండరి, బజరంగ్ దళ్ సంయోజక్ గాన్ల నవీన్, నందీశ్వర్, గోరక్షక్, భగవత్, మల్లేష్ విద్యార్థి ప్రముఖ, రాము, భాగేష్ బాలోపాసన ప్రముఖ్, దొంతి మహేష్, కిరణ్ సేవ ప్రముఖ్, శ్రీకాంత్ ప్రవీణ ప్రచార ప్రముఖ్, సంపత్ సందీపులకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. हनुमान की जय, हनुमान की जय, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के. देश की सम्मान में जंगल मैदान में, देश की सम्मान में जंगल मैदान में, देश की सम्मान में जंगल मैदान में. भारत माता की जय, गो माता की जय, गंगा माता की जय, जय श्री राम, जय श्री राम.
ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో సోమవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అధికారులు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వివిధ శాఖల అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వార్డుల ప్రత్యేక అధికారులు సీజనల్ వ్యాధుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ఇంటి పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామాల్లో ప్రతి ఇంటింటికి మొక్కల పెంపకం, మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి వారికి నిర్మాణాలు చేసేలా చర్యలు తీసుకోవడం వంటి వాటిపై అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఈ వెంకటేశ్వర్లు, ఆర్ఎన్బి డిఈ నారాయణ, డిఎస్పీ శ్రీనివాసులు, వార్డు అధికారులు, మున్సిపల్ మెప్మా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 days కంపల్సరీ చేయాలి. అన్ని డ్రైన్స్ అయినా సరే, వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్ని ఐడెంటిఫై చేసేసి దాన్ని మొరమేయడం కానీ, లేకపోతే ఎక్కడి నుంచి అన్న కాలువ కొట్టేసేసి ఎక్కడన్నా దాన్ని డైవర్షన్ చేయడం కానీ, ఇవన్నీ ఎక్కడగానే వాటర్ ఆగద్దు. మురికి అనేది దీంట్లో మురికి కాలువలో కూడా అది ఏది ఉండదు. డ్రైనేజ్లో అంతా క్లియర్ కావాలి. ప్లస్ ప్లాంటేషన్ ఎక్కడైనా సరే, ఇప్పుడు మన పట్టణ ప్రకృతి వనాలు ఉన్నాయి, దాంట్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే చెత్త చాలా రోజుల నుంచి ఉండొచ్చు, దాన్ని క్లీన్ చేయకపోతే ఫస్ట్ అంతా క్లీన్ చేసేసి, ఎక్కడ అందులో ఏమన్నా గ్యాప్స్ ఉంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసేసి ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయాలి. మనం అంటే కొత్త చెట్లు పెట్టేసేసి మొక్కలు పెట్టి అది చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ ప్లాంటేషన్. ఎక్కడన్నా ఏరియా ఉంది మనకు ఐడెంటిఫై చేసుకొని మన ఏ వార్డులన్నా అసలు ఖాళీ గ్యాప్ ఉందంటే అక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ చేయాలి. ప్లస్ ఎవెన్యూ ప్లాంటేషన్. ఇక్కడ ఏంటంటే రోడ్ల పక్కన మనకి మన దీంట్లో వార్డులలో రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్స్లో ఆ పక్కకు రెండు సైడ్లు 2 sides ఏంటంటే మనము ప్లాంటేషన్ చేయాలి. ఈ ప్లాంటేషన్ అనేది, శానిటేషన్ అనేది ఈ 5 days కంపల్సరీ ఎక్కడ ఆగద్దు. 5 days చేస్తూనే ఉండాలి. దీన్ని ఆగే ప్రక్రియ కాదు. ఈరోజు నేను నాటేసిన చెట్లు అని కాదు, కంటిన్యూగా నాటాలి. ప్లస్ హోమ్ స్టేడ్ ఇక్కడ ఏంటంటే ఇంటికి ఒక 6 మొక్కలు ఇస్తారంటూ వీళ్ళందరూ మున్సిపాలిటీ నుంచి వస్తుంటాయి. వాళ్ళు కంపల్సరీ అవి కూడా ప్లాంట్ అయ్యేటట్టు చూడండి. అంతేగాని వాళ్ళు ఇచ్చేసినాము అక్కడ పెట్టుకున్నట్టు కాదు. కంపల్సరీ అది ప్లాంట్ చేసేటట్టు అవి చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ కుక్కల బెడద కూడా బాగుంది, దాన్ని ఎన్యూమరేట్ చేయండి. వాళ్ళు చెప్పారు, కలెక్టర్ గారు కూడా ఏమన్నారంటే మొత్తం ఏ వార్డులో ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ మున్సిపాలిటీలో ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఏం యాక్షన్ ప్లాన్ అనేది ఏం చేయాలని ఆలోచిస్తారు. ఫస్ట్ ఏంటంటే ఈ బై 7th అనుకుంటే, ఐ థింక్ 7th వరకు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, మీ వార్డులో ఎన్ని కుక్కలు ఉన్నాయి అనేది వాళ్ళకు ఎన్యూమరేట్ చేయాలి. కంపల్సరీ లెక్క రావాలి. లెక్క వస్తే అది కరెక్ట్ ఉంటుంది. ఈరోజు వాళ్ళకు ఏంటంటే స్కూల్స్లో వెళ్ళేసి స్కూల్ బిల్డింగ్స్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ వర్షాకాలంలో అంటువ్యాధులు మరియు కలుషిత నీరు తాగితే ఎలాంటి వ్యాధులు వస్తాయని, నీటిని శుభ్రంగా చేసుకుని తాగాలని నినాదాలు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనంపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర్ చారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య, పిడి సబ్బాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం దేవాయిపల్లి గ్రామంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మరియు జిల్లా కలెక్టర్ సూచన మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల భాగంగా గ్రామంలో మహిళలు, యువకులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. శ్రమదానంలో భాగంగా ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ స్కూల్లో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మరియు విలేజ్ ప్రెసిడెంట్ నరేష్, రవీష్, సతీష్, పులిబాబు, సాయిలు, మహిళా సంఘ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి కృతజ్ఞత తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని మౌలానాకాడ్ గ్రామంలో సోమవారం భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కుసులకంటి సాయిలు మాట్లాడుతూ కమల ఐలాండ్ ఆధ్వర్యంలో 2003లో ఆగస్టు 5వ తారీఖు మొదటి నిర్మాణం ఆవిర్భావం జరిగిందని, 21వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కమల ఐలాండ్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి కార్మికుల ఐక్యత చాటుకోవడం జరిగింది మరియు ఎన్నో ప్రభుత్వ పథకాలు సాధించుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే స్పందించి సంఘం భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం 55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుడికి జీవనం
వృత్తి 5,000 పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరడమైంది. 60 సంవత్సరాలు దాటిన కార్మికుడికి కార్మిక శాఖ జారీ చేసే కార్డును 75 సంవత్సరాలు పెంచాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, ఎం బాబు, జి బాలు, పి రాములు, ప్రవీణ్, రమేష్, హనుమంత్, పి రాజు, మైపాల్, చంద్రశేఖరరావు, శ్రీనివాస్, సతీష్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సారంపల్లి 6వ వార్డు పరిశీలించి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్ వార్డు కౌన్సిలర్ ఆకుల రూపారవి ఆధ్వర్యంలో ప్రథమ లక్ష్యం పర్యావరణం పరిరక్షణ. మన గ్రామంలో చెరువు గట్లపైన కాల్వగట్లపైన విరివిగా మొక్కలు పెంచుదాం, చెట్లను పరిరక్షించుకుందామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం, గ్రీన్ కవర్ లక్ష్యంగా ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని కార్యాచరణ అన్నారు. ప్రతి ఇంటిని ప్రతి ఊరును పచ్చదనంతో సింగరిద్దామన్నారు. కామారెడ్డి పట్ట ప్రజలందరూ ఒక్కొక్కరు ఒక మొక్క నాటాలి. మనం నాటే ప్రతి ఒక్క మొక్క రేపటి తరాల్ని మనం ఇచ్చే విలువైన కానుక. రాష్ట్రం అంతటా వన మహోత్సవం పేరిట భాగస్వాములు అవ్వండి, దీక్షలో సౌకర్యంలో మీ సహాయాన్ని అందించండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని వైస్ చైర్పర్సన్ ఉర్దుడ వనితా రవి, వార్డు కౌన్సిలర్ ఆకుల రూపారవి, పాత శివరామకృష్ణమూర్తి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। ఈరోజు మన ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే. యాక్చువల్లీ మన భారతీయులు చాలా గొప్పది. చిన్న 2 విషయాలు తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రేమ అనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రేమను పెంపొందిద్దామని స్వామివారి సంకల్పం. ఆ చిన్న పసి హృదయాల్లో మనం ప్రేమను నింపినట్టయితే వాళ్ళు ముసలిగా అయిపోయి చనిపోయేంత కూడా మర్చిపోరు. ఆ ప్రేమ లేకనే సమస్త జగత్తు ఇబ్బంది పడుతుంది. सर्व प्रचोदयात्. ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्व. ओम जय जगदीश हरे ओंकार रूप तेजस्वी. అసలు సమాజం అంటే ఏంది, మానవులు అంటే ఏంది, వాళ్ళ స్థితి గురించి ఒక 3 అవర్స్ క్లాస్ ఇస్తున్నాను. వాళ్ళకి మొత్తం ప్యాకెట్స్ ఇచ్చేసి వాళ్ళకి ఆనందం చేసేసి ఎవ్రీ సండే నేను వస్తాను ఈ ఊరికి. ఎవ్రీ ఇయర్ 2 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను. అన్నగారు అలాగే సరంపల్లి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. మరి అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రాము మరి తోటి ఇక్కడ ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సత్యసాయి అనే ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు ఏదైతే మా కామారెడ్డికి ఎంతో సర్వీస్ చేస్తున్నందుకు ముందుగా మా మున్సిపల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదున్నా కానీ ప్రేమలు అనేది కొంచెము ఈ జనరేషన్ వాళ్ళకి ఒక వాల్యూస్ అనేది తెలియడం లేదు. మరి మీరు ఇంత మంచిగా మోటివేట్ చేయడము యూత్ వాళ్ళకి కానీ పిల్లలకు కానీ మరి ఏదైనా చెడు అలవాట్లు నేర్చుకున్న వాళ్ళకి కానీ చూసుకుంటే డ్రగ్స్కి కానీ మద్యానికి కానీ బాగా అడిక్ట్ అవుతున్నారు చిన్న చిన్న వయసు వాళ్ళు కూడా. మరి అట్లాంటి వాళ్ళకు కూడా మీరు మోటివేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి ఏదున్నా కానీ మన సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి కంపల్సరీగా మా కౌన్సిలర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తాము. అలాగే మా 6th వార్డ్ రవణ కూడా రూపా రవణ గారు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి మీకు ఏ సహకారం కావాలన్నా కానీ మీరు చేసేది మంచి పని కాబట్టి మీ మంచి పనికి మేము ఎల్లప్పుడూ సహకరిస్తాము, మీ ముందు ఉంటాము. ఎక్కడికి పిలిచినా కానీ మరి ఆ ఒక ప్రోగ్రామ్కి మంచి కార్యక్రమానికి మేము ఇచ్చేస్తాము, 100% సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు కూడా మీకు ఈ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించి ఏమన్నా అవసరాలు ఉన్నా కానీ మేము ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ప్రజలు తాగునీటి సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
పలు కాలనీల్లోని నీటి సమస్యను పరిష్కరించాలని పలు కాలనీలకు చెందిన నాయకులు ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాక ఎమ్మెల్యే వెంటనే స్పందించి నూతనంగా బోర్లు వేసి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి మరి ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. పట్టణంలోని 2వ వార్డు బీసీ కాలనీలో నూతనంగా బోరు వేయించడం జరిగింది. పుష్కలంగా నీళ్లు రావడంతో కాలనీవాసులు ఎమ్మెల్యే మదన్ మోహన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. తాగునీటి సమస్యలు తీర్చడంతో కాలనీవాసులు మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మహేశ్వరి విద్యాసాగర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కామారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు తప్ప ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. కొందరు సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని గాలి మాటలతో డబ్బాలు కొట్టి ప్రభుత్వం నుండి చేపట్టే అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దంచుకొట్టే ఉపన్యాసాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ జరగడం లేదని, గాలి మాటలు నీటి మూటలుగా మారుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల్ని నాటి సంరక్షించాలని తెలిపారు. అలాగే కామారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు కొరకు ప్రాణహిత చెవుల ప్రాజెక్టు పథకం కింద 1200 కోట్లు అవసరం ఉండగా సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్లు మంజూరు చేశారన్నారు. దీని ద్వారా 2,54,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. కామారెడ్డి పట్టణంలో కరెంటు సమస్య లేకుండా తీర్చడానికే త్వరలో కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 133/11 సబ్స్టేషన్ మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. శ్రీ శ్రీ సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 374వ జయంతి వారోత్సవాల్ని జయప్రదం చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మురళి తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 11 ఆదివారం ఉదయం 11 గంటల నుండి హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు. ఈ వేడుకలకు నాయకులు గౌడ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జాతీయ అధ్యక్షుడు వట్టికుటి రామారావు ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్తముల ప్రశాంత్ గౌడ్, బాలార్జున గౌడ్, లింగా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెంచడంతో పాటుగా గౌడ మహారాజు అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజు యొక్క కీర్తి ప్రతిష్టలను ఉన్న దేశ నలుమూలలా చాటే విధంగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి జయగౌడ్ ఉద్యమ నాయకుడు, వ్యవస్థాపకుడు వట్టికూటి రామారావు గౌడ్ గారికి కామారెడ్డి జిల్లా గౌడ్ల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. అన్న, మీ మొట్టమొదలు మీరు ఎప్పుడు కూడా అభినందనీయులే. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఉద్యమ నాయకుడిగా, ఉద్యమ కెప్టెన్గా ఎక్స్పడ్డ మీరు జయగౌడ యొక్క ఉద్యమాన్ని అందిపుచ్చుకొని గౌడ యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. నిజంగా రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, బాలగౌడు మరణం తర్వాత రాష్ట్రంలో గౌడ్ల యొక్క పరిస్థితులు చాలా అధ్వానంగా తయారైన సిచ్యువేషన్. అంతకన్నా ముందు పెట్టుబడిదారులాగా కొంతమంది గౌడ పెద్దలు ఉన్నప్పటికీ కూడా గౌడ్ అంటే ప్రభుత్వాలకు ఒక వెన్నులో వరకు ఉండేది, భయం ఉండేది. ప్రభుత్వ పాలసీలలో గౌడ్లకు ఇబ్బంది పెట్టేటువంటి పాలసీ వచ్చేది కాదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైనటువంటి ఏదైతే క్రమం ఏదైతే ఉందో అది కొనసాగుతూ వస్తున్న క్రమంలో ఇప్పటికీ గౌడ్లకు చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నారని వాస్తవం. అందులో మీరు ఉండడం వల్ల కనీసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి దాదాపు 17 సంవత్సరాలుగా రవీంద్ర భారతిలో మీ స్వయం కృషితో, పట్టుదలతో నిరంతరం శ్రమిస్తూ దీన్ని నిరంతరంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. నిజంగా అది అభినందనీయమే. ఎందుకంటే రాష్ట్రంలో గౌడ్ల ఐక్యత అనేటువంటిది ఎక్కడ లేదు. ఎవరికి వాళ్ళు హైదరాబాద్లో ఉన్న గౌడ్లు కోటీశ్వరులు అయినప్పటికీ, ధనవంతులైనప్పటికీ కూడా తమ జాతి పైన ప్రేమ ఎక్కడ చూపేటటువంటి పరిస్థితి లేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినటువంటి మీరు ఉస్మానియా వేదికగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. నిజంగా ఇది అభినందనీయమే. రాష్ట్రంలో మిమ్మల్ని గుర్తిస్తూ అనేక చోట్ల ఉద్యమ సంఘాలు, గౌడ సంఘాలు అనేటువంటివి ఉన్నాయి. గౌడ్లకు సమస్య వచ్చినప్పుడు కూడా అనేక జిల్లాల్లో ధైర్యంగా ఎక్సైజ్ ఆఫీసుల మీదనే మీరు గ్రూపులు ప్రదర్శించి మేము ఉన్నామనేటువంటిది ఒక ధైర్యాన్ని మీరు కల్పించారు. అందుకు కామారెడ్డి జిల్లాలో కూడా జరిగినటువంటి పరిణామాల్లో, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి క్రమంలో కూడా మీ పిలవగానే మీరు కామారెడ్డి జిల్లాకు వచ్చి కూడా అండగా నిలబడ్డారు. ఇక్కడ మీ వెనకాల ఎవరు లేరు, వెనకాల ఆస్తిపాస్తులు లేవు, వెనకాల ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీ ఆత్మ స్థైర్యం ఏదైతే ఉందో, మీ ఆత్మవిశ్వాసమే ముందుకు నడుపుతూ గౌడ్లను ముందుకు కదిలిస్తూ ఉంది. ఎవరు లేని క్రమంలో మీరు మిగతా వాళ్ళందరినీ కలుపుకొని నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినా ఈ దిగ్విజయంగా మీరు సాగిస్తూ గౌడ్ల దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యులను కూడా వేదిక మీద తీసుకొచ్చినా కానీ వాళ్ళకు సోయి రావడం లేదు. గౌడ్లకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పరిస్థితులు భిన్నంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లు ఏర్పాటైనప్పటికీ కూడా
గౌడ కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ముందుకు పోలేదు. అడిగిన వాళ్ళు దాదాపుగా కనిపించలేని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడే గౌడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి పాపన్న యొక్క స్ఫూర్తితోనే మీ ఆధ్వర్యంలో కూడా ఉద్యమం ముందుకు పోవాలి. రాష్ట్రంలో గౌడ యొక్క అంటే కీర్తి పరిశ్రమలు మరింతగా పెరగాలని కోరుకుంటూ మరొకసారి మీ కామారెడ్డి జిల్లా గౌడ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై గౌడ. జుక్కల్ అంబేద్కర్ చౌరస్తా నుండి జెడ్పీహెచ్ఎస్ వరకు కాలినడకన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడమైంది. జెడ్పీహెచ్ఎస్ లో మీటింగ్ నిర్వహించి జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మాట్లాడారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రాధాన్యతని విద్యార్థులకు వివరిస్తూ స్వచ్ఛతను పచ్చదనం అంటే అందరి సామాజిక బాధ్యతని అన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు వ్యాపిస్తాయని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. చెత్తను సేకరించడానికి మల్టీపర్పస్ వర్కర్స్ తో పాటుగా ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని ప్రతిరోజు చెత్తను సేకరించి తడిపొడి చెత్తగా సెపరేట్ చేసి సిగ్రిగేషన్ షెడ్లో చెత్తను కంపోస్టు ఎరువులు తయారు చేసి రైతులకు అందించడం జరుగుతుందని తద్వారా వ్యవసాయ భూములు సారవంతం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రాథోడ్, డిఎల్పీఓ నాగరాజు, పిఆర్ డిప్యూటీ మధుబాబు, ప్లాంటేషన్ మేనేజర్ రామ్ నారాయణ, తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రాము, ఏపీఓ తులసిరామ్, ఏపీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. नहीं अरे इमरान जाने का बाद में जा అలా కొంత వెనకలండి కదా మంచిగా ఇది నేను ఇస్తాను మంచిగా ఎందుకు కమ్యూనిటీ శానిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా ఏంటంటే మీరు ఫుడ్ తిన్నప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేయాలి. ఇప్పుడు వర్షకాలం కూడా ఉంది. సో ఎక్కడెక్కడ వాటర్ శానిటేషన్ ఉంటే అక్కడ దోమలు డైలీ ఉంటే సీజనల్ డిసీజెస్ కూడా రావచ్చు, డైలీ మలేరియా. సో సార్ ఇక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ వైద్యశాలలో నిర్మల డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో వారికి కావలసిన ప్లేట్లెట్స్ ను జిల్లా కేంద్రానికి చెందిన ఖ్యాతం సంతోష్, ఖ్యాతం సతీష్ లు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణీ స్త్రీల కోసం అనిమియా వ్యాధితో బాధపడుతున్న వారికి కరోనా వ్యాధి సమయంలో రక్తదానం చేస్తూ యువకులు ఆదర్శంగా నిలుస్తున్నారని, రక్తదానానికి ముందుకు వచ్చినందుకు ఖ్యాతం సంతోష్, సతీష్ లకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరపున అభినందన తెలియజేశారు. నిజాం సాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీస్ ఫోరం స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ దయానంద్ ఆధ్వర్యంలో టెలిఫోన్ మరియు సెల్ ఫోన్ వినియోగం గురించి పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని, ప్రతి నిమిషం సెల్ ఫోన్ లేనిదే ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పెన్షన్, పౌర సరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని, కాబట్టి ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ ఫోరం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ దయానంద్, సీఈఓ బండారు అశోక్ వర్ధన్, సంస్థ మేనేజర్ ప్రియాంక, సీనియర్ అధికారి షకీరా, సంస్థ సిబ్బంది మహమ్మద్ అజరుద్దీన్, ప్రధాన ఉపాధ్యాయులు రామ్ చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, రక్షణ్ కాంత్, షాదుల్లా, సంగమిత్ర, గాండ్ల రమేష్, రాము, రాథోడ్, లాల్ సింగ్, చంద్ర, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా పోతే ఏం చేస్తాం, మళ్ళా ఫోటోలు దిగుతాం, సెల్ఫీలు దిగుతాం, మళ్ళీ స్టేటస్లు పెడతాం వాట్సాప్లో. ఇదే కదా ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్ అయింది. ఇంకా చాలా దాంట్లో ఏమేమో ఉన్నాయి, నాకు కూడా తెలియదు. ఇంకా ఇంకోటి అది మధ్యన అది బాగా పెడుతున్నారు, స్నాప్చాట్ అది కూడా నా దాంట్లో ఉండే, కానీ నాకు అర్థం కాలేదు, తీసి పట్టేసుకుంది. ఇక ఇంకేం చూస్తాం ఇందులో ఫోన్లో? యూట్యూబ్ చూస్తాం. అబ్బా కరెక్ట్, అందులో ఏమేమి వస్తాయి?
షార్ట్స్, ఇంకా ఎవ్రీథింగ్ వస్తుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే. డాక్టర్ కూడా వస్తాడు, హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. హోమ్ రెమెడీ కూడా వస్తుంది ఇందులో. మనకు ఏమైనా జబ్బు వస్తే ఏం గోలు వేసుకోవాలనేది కూడా యూట్యూబ్లో ఉంటాయి. కాబట్టి ఇంకేముంటుంది మనకి, మొబైల్ ఎక్కడికెళ్ళి లింక్ అయి ఉంటుంది, ఎక్కడ లింక్ అయి ఉంది మన మొబైల్ 10th వాళ్ళు చెప్పాలి. రేషన్ బియ్యం తెస్తారు ఎవరన్నా? రేషన్ బియ్యం అంటే తెలుసా? ప్రజా పంపిణీ వ్యవస్థ. అక్కడ పోతే వేలిముద్ర పడకుండా ఏమి ఇస్తారు? ఓటీపీ వస్తుంది. గుడ్. ఇంకేమొస్తాయి? ఈ ఫోన్లకు మెసేజ్లు వస్తాయి. ఏమని వస్తాయి మెసేజ్లు? మనం క్యాష్ ఎవరికన్నా పంపిస్తే మనకు తీసుకుంటే కూడా ఇందులో వస్తాయి. కాబట్టి ఈ మొబైల్ అనేది టీవీ కంటే ఎక్కువ ఇప్పుడు మొబైల్ ఎక్కువైపోయింది. కాబట్టి మనకు వచ్చే మెసేజ్లు ఉంటాయి కదా, ఆ మెసేజ్లు కొన్ని దొంగవి కూడా వస్తాయి. ఏమని వస్తాయి అంటే, మీకు ఇన్ని లక్షల ప్రైజ్ మనీ. నిజాంసాగర్ మండలాల్లోని మాగి గ్రామంలో నేటి ఎద్దడి నెలకొనడంతో మాగి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీకోటి మనోజ్ కుమార్, గుర్రపు శ్రీనివాస్, గుర్రపు వెంకటేశం విన్నపం మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు 2 బోర్లు మోటార్లు మంజూరు చేశారు. దీంతో సోమవారం గ్రామంలోని పాత ఎస్సీ కాలనీ నాగుల దేవతల వద్ద భూమి పూజ చేసి బోరు మోటార్ని ప్రారంభించారు. నీటి ఎద్దడి నుండి గ్రామస్తుల్ని ఆదుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మాగి గ్రామ ప్రజల కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాగి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చీకోటి జగన్ నారాయణ, కమ్మరి కత్త సాయిలు, కుర్మ సాయిలు, లింగం రాజం రాజు, మామిల పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక నీలకంఠేశ్వర ఆలయంలో శ్రావణ సోమవారం పూజల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి పెద్ద సంగప్ప నీలకంఠ అప్పలు భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. నమ్మక చమకాలతో బిల్వార్చన, పుష్పార్చన, జలాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం సోమవారం ప్రారంభమైనందున భక్తులు ఉదయం నుండి ఆలయానికి పోటెత్తారు. శ్రావణ మాసం పురస్కరించుకుని స్థానిక న్యాయవాది నామ శ్రీనివాసరావు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం శివలింగానికి అన్నప్రసాద నైవేద్యం సమర్పించి శ్రీనివాస్ కుటుంబ సభ్యులచే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక రాజరాజేశ్వర ఆలయంతో పాటుగా తిమ్మాపూర్ గ్రామ శివార్లోని ఎత్తైన పెద్దగుట్ట మీద గల ఉమా సంగమేశ్వర ఆలయంలో కూడా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వెల్లుట్లపేట శివార్లోని క్షణంగంపల్లి రాజరాజేశ్వర ఆలయంలో సైతం భక్తులు భారీ సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారని ఆలయ పూజారి శ్రీను పంతులు అది ఇచ్చేస్తున్నా లేదా? అందరే కొంచెం బలువాలి కూడా కొంచెం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, శివనామ స్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు.
పచ్చదనం అవగాహన ర్యాలీ నిర్వహించిన అధికారులు. ఎల్లారెడ్డిపట్నంలోని 2వ వార్డులో నూతన బోర్ వేయించిన ఎమ్మెల్యే. జయగౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 17వసారి నిర్వహించనున్న సర్వాయి పాపన జయంతి వేడుక. సోమవారం చుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.